ఈరోజు మన శ్రీ గౌతమి జూనియర్ కళాశాల ఫేర్వెల్ డే సందర్భంగా మనం ఆహ్వానించిన వెంటనే మన కార్యక్రమానికి విచ్చేసిన మిత్రులు శ్రీనివాస్ రెడ్డి గారికి, జీవి రత్నం గారికి, ఎల్లప్పుడూ మన కళాశాల ప్రారంభించిన దగ్గర నుంచి మనకి వెన్న ఉంటూ తోడుంటూ సపోర్ట్ చేస్తున్నారు. అలాగే మన కళాశాల డైరెక్టర్ నాగేంద్రబాబు గారికి, రామ్ సుబ్బారావు గారికి, రవికి, అధ్యాపకేతర బృందం అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. అలాగే ఫేర్వెల్ డే శుభాకాంక్షలు. విద్యార్థులందరికీ ఇంత చక్కగా రేపు వచ్చే శుక్రవారం నుంచి మీకు ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. అయినప్పటికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏదో మీ ప్రిన్సిపల్ గారు భయం 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 అనేది అంటా ఉన్నారు. వాస్తవంగా శ్రీ గౌతమి ప్రారంభించిన దగ్గర నుంచి స్టూడెంట్స్లో ఎక్కడా భయం లేదండి. మీరు కొత్తగా వచ్చారనుకుంటా. మన స్టూడెంట్స్ ఎవరు కూడా ఎగ్జామినేషన్ ఫీవర్ ఎవరికి ఉండదు. అలాంటి విద్యా ప్రణాళికను మేము బిగినింగ్ నుంచి ప్రారంభించాం. అది ఇంకా మీకు బోధపడినట్లు నాకైతే అర్థం కావట్లేదు. ఎనీవే, చాలా సంతోషం. మీ అందరికి కూడా మరొకసారి ఫేర్వెల్ డే శుభాశీస్సులు తెలియజేస్తూ, రేపు 1వ తారీఖు నుంచి జరిగేటువంటి ఎగ్జామ్స్లో గత సంవత్సరంలో ఏదైతే రికార్డుని సృష్టించామో ఆ రికార్డుని మళ్ళీ తిరగరాస్తారని చెప్పి ఆశిస్తున్నారు. ఆశిస్తారా? ఎవరు చెప్పట్లేదు. కొంతమంది అబ్బాయిలు వెనకైతే అసలు కామ్లో ఉన్నారు, మాకెందుకులే అని. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఈరోజు దర్శి పట్టణంలో 2000 సంవత్సరంలో శ్రీ గౌతమి జూనియర్ కళాశాలగా ప్రారంభించాం. ఈ విద్యా సంవత్సరానికి 23 సంవత్సరాల నుండి 24 సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. ఇప్పటి వరకు ఈ కళాశాల అభివృద్ధికి, ఈ కళాశాల ముందుకు వెళ్ళడానికి ఈ దర్శి ప్రాంతమే కాకుండా జిల్లాలో ఉన్నటువంటి ఎంతోమంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యావేత్తలు, టీచర్స్ అందరూ మన కళాశాలకు వాళ్ళ యొక్క ఆశీస్సులతో ఈరోజు ఈ స్థాయికి తీసుకురాగలిగానని చెప్పేసి సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఇది నా ఒక్కడి కృషి కాదు. ఈ కళాశాలలో నేను ఒక సపోర్ట్గా ఉంటూ మన కళాశాల అధ్యాపక బృందం అంతా కూడా, ప్రిన్సిపాల్స్, డైరెక్టర్స్ అందరూ కష్టపడి ప్రతి విద్యా సంవత్సరంలో రాగలిగామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీ అందరికీ, ఎందుకంటే అన్ని విషయాలు చెప్పారు, అనుకోకుండా మీ నాగేంద్రబాబు గారు మీకు చెప్పారు మీరు లేట్ చేశారని. మేము కూడా లేట్ చేసాం. మీరు బాగా లేట్ చేశారు, మేము ఇంకా కొద్దిగా లేట్ చేసాం. కనుక ఎందుకంటే ఏదైనా ఉన్నప్పుడు చాలా క్లారిటీగా చెప్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. సో ఇంటర్మీడియట్ విద్యలో కళాశాల ప్రారంభించిన దగ్గర నుంచి కార్పొరేట్ కళాశాలలో కూడా ప్రీ ఫైనల్ గ్రాండ్ టెస్ట్, అలాగే ప్రీ ఫైనల్ 1, ప్రీ ఫైనల్ 2 దాదాపు 16 నుంచి 18 పరీక్షలు మీరు అకాడమిక్ ఇయర్ బిగినింగ్ నుంచి రాస్తున్నారు. మీకు రేపు వచ్చే క్వశ్చన్ పేపర్లో 100కి 99% మీరు రాసినటువంటి క్వశ్చన్స్కే వస్తాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. సో అలాంటి ఫీలింగ్ ఉన్నప్పుడు క్వశ్చన్ పేపర్ చూస్తే మనకు భయం వేస్తుందా? భయపడతామా? సో ఎవరు కూడా శ్రీ గౌతమిలో చదువుకున్న స్టూడెంట్స్ భయపడ్డటువంటి పరిస్థితి లేదు. ఎవరు భయపడకుండా పాజిటివ్గా తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఇంకొక ముఖ్యమైన విషయం,
గత అకాడమిక్ ఇయర్ నుంచి నాకు చాలా కోరికలు ఉన్నాయి. ఆ కోరికలు ఏంటంటే నాకు నేను చేసుకొని అయితే నేను చేసుకుంటాను, మీ ద్వారా చేయాల్సినటువంటి అన్ని కూడా పెండింగ్ పడుతూనే ఉన్నాయి. ఓ పక్క ఇంటర్మీడియట్ ప్రిన్సిపాల్స్కి, ఓ పక్క డిగ్రీ ప్రిన్సిపాల్స్ని ఓ రకంగా నేను మనసులో తిట్టుకుంటూ ఉన్నా కానీ బయటికి తిట్టట్లేదు. ఎందుకయ్యా అంటే ఈరోజు విద్యార్థుల యొక్క భవిష్యత్తు మేము చేసే విధానాన్ని బట్టి అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ మీలో కూడా, ఎందుకంటే మనందరం వ్యవసాయ ఫ్యామిలీ నుంచి, కూలి పనులు చేసుకునేటువంటి స్థాయి నుంచి మన కళాశాలలో చదువుకునేటువంటి స్టూడెంట్స్ 100కి 95% మిడిల్ క్లాస్ పీపులే చదువుకున్నారు, అలాగే చదువుకుంటున్నారు. సో మన భవిష్యత్తు మారాలి అంటే జీవితంలో ఏకైక మార్గం చదువు ఒక్కటే. మనం చదువుకున్న చదువుని ఎవరు దొంగలించలేరు. దొంగలిస్తారా? మీ తెలివితేటలను ఎవరన్నా తీసుకుంటారా? మరి తీసుకున్నప్పుడు ఎందుకు చదవట్లేదు అంటున్నాను. వై? ఏమన్నా కష్టమా? లేదు. ఉదయాన్నే ఒక 2 గేదెలు పెట్టుకొని దానికి లేచిన వెంటనే గేదెని కడిగి, గేదె వేసిన పేడెత్తి, అలాగే దాన్ని పాలు పిండి డబ్బాలో పోసుకొని కేంద్రానికి పోయి ఆ అమ్ముకొని చేసుకోవడం బాగా సుఖమా? లేదు. మగపిల్లలు అనుకోండి, చక్కగా ఇది కాకపోతే బేల్దారి పనికి పోవటం, లేదా ఇంకో పనికి పోవటం, కంకర ఎత్తడం, సిమెంట్ ఎత్తడం, దాంట్లో పోయటం. సాయంత్రానికి మనం ఉన్నటువంటి హీరోస్ లాగా ఉన్నోళ్ళు సాయంత్రానికి ఎలాగుంటారా? హీరోస్ లాగా ఉంటారు. అలా ఉండాలనుకుంటున్నారా? కనుక మన స్టూడెంట్స్కి ఎవరికి ఎలాంటి ఆలోచన ఉండకూడదు. కనుక మనం నా వంతుగా మేము చదువుకోలేనటువంటి పరిస్థితిని మీకు ఉండకూడదు. అలాగే మీ తల్లిదండ్రులు మన కళాశాలకు అప్పచెప్పినటువంటి బాధ్యతని ఖచ్చితంగా నెరవేర్చాలని నేను ప్రిన్సిపల్స్ చెప్తూ ఉన్నాను. కనుక మీరందరూ కూడా సహకరించండి. ఈరోజు ఇంటర్మీడియట్ విద్యలో చాలా బలవంతంగా ఈ సంవత్సరం అకాడమీ ద్వారా సబ్స్క్రిప్షన్ తీసుకున్నాం జేఈ మెయిన్స్కి. ఏమంటే నాగేంద్ర బాబు గారు ఏమంటారంటే, సార్ హిందీ వస్తుంది సార్. ఈ మధ్య నేను మా గురువారెడ్డి ముగ్గురం హిందీ సినిమా పోయాం, ఫైటర్. ఏమైనా అర్థమైందంటే మరి నా కోసం చెప్పాడక నాకైతే అర్థమైంది. అలాగే మన భాష ఏం కాకుండా ఏం కాదు, మనం కాస్త ఇంగ్లీషు, కాస్త హిందీ, కాస్త ఇవన్నీ ఉంటే మనలో కూడా మిక్సింగ్ లెవెల్స్ పెరుగుతాయి. తర్వాత వాళ్ళు అది హిందీ వస్తుందని చెప్పేసి ఆపేశారు. ఎందుకంటే ఈరోజు అదే చైతన్య నారాయణలో రాష్ట్రంలో 1000 మంది సీట్లు సాధిస్తే దానికోసం 3 లక్షల మంది, ఒక్కొక్కడు 2.5-3 లక్షలు కోచింగ్ ఫీజు కట్టి నారాయణ చైతన్యంలో చేరుతున్నారు. ఒక్కసారి మీరు లెక్కేసుకోండి, 2-3 లక్షల మంది ఇంటూ 2.5 లక్ష, ఎన్ని వేల కోట్ల రూపాయలు నారాయణ చైతన్య కడుతున్నారు. అదే గౌతమి కాలేజీలో ఎంత కడుతున్నారయ్యా? అలాంటి పరిస్థితుల్లో నేను ఆలోచించి, మీరు ఎలాగో మాకు ఫీజులు అంత కట్టలేరు కాబట్టి ఓ ఆన్లైన్ ప్లాట్ఫామ్ తీసుకొద్దామని తీసుకొచ్చాను. సో దాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవట్లేదు. తర్వాత ఒక 20 లక్షలు పెట్టి ల్యాబ్ పెట్టాను. దాన్ని ఇంటర్మీడియట్ వాళ్ళకి టాలీ అవి నేర్పించండి. రేపు ఇంటర్మీడియట్ పిల్లలు డిగ్రీ చేరుకుంటూ పార్ట్ టైం అయినా జాబ్ చేసుకుంటారు. ఈరోజు మన పిల్లలు అమెరికా కానీ కెనడా కానీ వెళ్తే వారానికి 4 రోజులు కాలేజీకి వెళ్ళి 2 రోజులు పార్ట్ టైం చేసుకొని ఈరోజు వాళ్ళ యొక్క లైఫ్ని వాళ్ళు సస్టైన్ చేసుకుంటున్నారు. మనం కూడా అలా అవ్వాలి. ఎప్పుడు కూడా మన తల్లిదండ్రులు ఇంత దాకా తీసుకొచ్చారు. ఈరోజు మన తల్లిదండ్రులు తలెత్తుకొని తిరగాలి అంటే ఏం చేయాలి? మీరు ఏం చేయాలి? చదవాలి. చదువుకుంటే కనుక మా వాడు ఫస్ట్ ర్యాంక్ సాధించారు. పోయినసారి నాకు ఇప్పుడే గుర్తు, మన అమ్మాయికి పవిత్రకి 991 వచ్చినప్పుడు మనం ఒక క్యాష్ ప్రైజ్ ఇస్తున్నప్పుడు, అలాగే అమ్మాయిని పిలిచి మన ఇన్స్టిట్యూషన్లో మనం చక్కగా సెలబ్రేట్ చేసుకున్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల్లో వాళ్ళ నాన్నలో చూసినటువంటి ఆనందం నాకు ఇప్పుడే గుర్తుంది.
మీకంటే కూడా మీరు బాగా మంచిగా చదివారు, మంచి ర్యాంక్ సాధించారంటే కాలర్ ఎవరేదో వేసుకొని తిరుగుతారా? మీరా మీ నాన్నోళ్ళ? మీ నాన్నోళ్ళు తిరుగుతారు. అలాగే మీ అమ్మ వాళ్ళు మీకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఫోన్ చేసి మా అమ్మాయి ఎంత సాధించింది, మా అబ్బాయి సాధించింది అని చెప్పి వాళ్ళు వినకపోయినా ఫోన్లో చెప్తారు. ఎక్కడి నుంచి వస్తుంది బూస్ట్ చెప్పండి? మీరు చేస్తేనే వస్తుంది. మీరు ఈ ఒక్క పని చేస్తే మీ ఫ్యామిలీ, మీ బ్రదర్స్, అమ్మ నాన్న అందరూ ఆనందపడతారు. మిమ్మల్ని కూడా మంచిగా బాగా చదువుతున్నారని చెప్పి పనికి పంపించకుండా ఇంకా అదొక బోనస్, మావాడు బాగా చదువుతున్నారని చెప్పి అన్ని పనులు వాళ్ళే చేసి పెడతారు. ఇంకా బోనస్ ఏంటంటే ఇక టయానికి అన్నం తినకపోతే మంచి అమ్మ అయితే తీసుకొచ్చి అన్నం కూడా పెట్టేస్తారు. ఏమా పెట్టరా? పెడతారు. ఎందుకంటే అమ్మ యొక్క గుణం నాకు తెలుసు కాబట్టి. కనుక ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. మళ్ళీ దీంతో పాటు మీరు చదువుకొని రేపు ఏదైనా ఉద్యోగం సాధిస్తే వచ్చిన జీతంతో మొట్టమొదటి శాలరీ అమ్మకి ఏమన్నా చీరో నాన్నకేమన్నా డ్రెస్ కొని పెడతారనే వాళ్ళు ఎవరన్నా చేతులు ఎత్తండి. కానీ చాలా సంతోషం. అందరూ మాట నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకుంటారా? ఆ సార్కి ఏం చెప్దాంలే, ఆయన వచ్చి నన్ను అడుగుతున్నాడా లేదా అని అనుకుంటారు. మీ అంతరాత్మ అనేది ఒకటి ఉంటుంది. మేము సభా వేదికంగా సార్ అడిగితే మేము ఆ అని చెప్పాము. రేపు గినకము అంటే మీకు అక్కడ వేస్తాడు దెబ్బ దేవుడు మాత్రం చెప్తున్నా. తల్లిదండ్రులు కష్టపడి మనం చదివిస్తున్నారు, చక్కగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నా. ఎందుకంటే ఇక్కడ చదువుకోవాలంటే వాస్తవంగా కూడా అది ఎందుకో నాకు తెలియదు కానీ స్టూడెంట్స్ కొద్దిగా కష్టం అనిపిస్తూ ఉంటుంది. ఏదైనా పని చేయాలన్నా ఇంకోటి చేయాలంటే కనుక ఈజీగా చదువుకున్నాం అని చెప్పి ఏదైనా పని చెప్తే కనుక ఈ పుస్తకం అక్కడ పెట్టి పరిగెత్తారు. ఆ ఆలోచన కొద్దిగా మార్చండి. ఎందుకంటే పని మనం ఎప్పుడైనా చేయొచ్చు. ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడు చేసినట్లయితే సక్సెస్ మన వెంట ఉంటుంది. ఖచ్చితంగా మనం అభివృద్ధి చెందుతాం. ఎందుకంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు ఈ మధ్య వన్ వీక్ నుంచి నా బ్యాచ్మేట్ అంటే ఒక అతను నా కోసం ట్రై చేస్తున్నట్టు బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ. అతను ఒక 10 సంవత్సరాలు గ్రూప్స్ ప్రయత్నించి గ్రూప్స్ సాధించకుండా ఈరోజు సాఫ్ట్వేర్లో నెంబర్ 1గా ఉన్నాను. మీరు కాలేజీ పెట్టారు, స్కూల్ పెట్టారు, అన్ని పెట్టారని నేను మాట్లాడదామని ట్రై చేస్తా ఉంటే మీ నెంబర్ దొరకట్లేదని అన్నారు. సో ఐ ఫీల్ గ్రేట్. అప్పట్లోనే వాళ్ళ ఫాదర్ పొలిటికల్ లీడరు. అలాగే అప్పట్లో మాతో పాటు చదువుకుని మమ్మల్ని, మా పేరెంట్స్కి మామూలు సాధారణ డిగ్రీ కాలేజీలో 3-4 వేలు పెట్టి చదివడానికి కష్టమైతే అప్పట్లో వాళ్ళ నాన్న ఎస్ఆర్ఎంలో చదివించాడంట. ఐ థింక్ 93-96. సార్ ఆలోచించండి. సో కనుక మనం తీసుకునేది ఈరోజు ఈ ప్రపంచంలో సక్సెస్ రేట్ ఎక్కడ ఉందంటే గ్రామీణ ప్రాంతాల నుంచి చదువుకున్న స్టూడెంట్స్కి ఉంది. ఐఏఎస్లైనా ఐఆర్ఎస్లైనా ఓ సుందర పిచ్చే అయినా లేకపోతే ఇంకొకరు అయినా కూడా ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వెళ్ళినటువంటి వాళ్ళే, ఒక తెలుగు మీడియం నుంచి వెళ్ళినటువంటి వాళ్ళే. కనుక ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి మీరు ఖచ్చితంగా చదవాలి. రేపు జరిగేటువంటి పరీక్షల్లో ప్రతి ఒక్కరూ పాజిటివ్గా తీసుకోండి. ప్రతి నిమిషం వాల్యుబుల్. ఈరోజు ఈ ఫంక్షన్ టైం వేస్టే. ఎంపీ డైరెక్టర్ గారికి చెప్పా, ఏమయ్యా 6 రోజుల్లో పరీక్షలు పెట్టుకున్నాం, ఫంక్షన్ పెడుతున్నాం, ఏంది ఇది అంటే, ఏ సార్ పిల్లలు చిల్ అవుతారన్నాడు. చిల్ అవుతున్నారా? చిల్ మీరే కదా చెప్పేది. ఈ మధ్య నాకు తెలియదు చిల్కు పదం. ఆ సినిమాలో వాడు చిల్ అవుదాం అంటుంటారు కదా, అట్లా చిల్ అవడం అంటే రిలాక్స్ అవడం అని అనుకుంటున్నాను. నేను ఎప్పుడూ రిలాక్స్గానే ఉంటాను నా మైండ్. సో కనుక ఎగ్జామ్స్లో సాధించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే గత సంవత్సరంలో ఎలాంటి రిజల్ట్ సాధించామో అంతకంటే బెటర్ రిజల్ట్ సాధించాలని చెప్పేసి నేను మిమ్మల్ని కోరుతున్నా. మీరు నా మాట, మీ ప్రిన్సిపల్ గారి మాట, మీ డైరెక్టర్ గారి మాట నిలబెడతారా? అలాగే మీ లెక్చరర్స్ మాట ఖచ్చితంగా నిలబెడతారని చెప్పి ఆశిస్తున్నాను. అలాగే రాబోయేటువంటి అకాడమిక్ ఇయర్లో ఇంటర్మీడియట్కి ఖచ్చితంగా మేము ఈ సంవత్సరం బైపీసీ స్టూడెంట్స్ తక్కువ ఉన్నారని నీట్కి తీసుకోలేరు.
వాళ్ళకు కూడా ఈసారి మేము బైపీసీ స్టూడెంట్స్ స్ట్రెంథన్ అయ్యే విధంగా, అలాగే సిఈసి స్టూడెంట్స్ స్ట్రెంథన్ అయ్యే విధంగా వాళ్ళకు కూడా మేము కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అలాగే క్లాట్ ఇలాంటి వాటిపైన కూడా ఈరోజు అర్బన్లో కూడా దృష్టి పెట్టినటువంటి కోర్సెస్ పైన దృష్టి పెడుతున్నాం. అలాగే ఇంటర్మీడియట్ ఆర్ట్స్ సిఈసిలో కనుక చేరినట్లయితే రాబోయేటువంటి అకాడమిక్ ఇయర్లో ఖచ్చితంగా మీ అందరికి కూడా టాలీ కానీ వీటికి సంబంధించి అధునాతనంగా కొత్త కోర్సులు ఏమైతే వస్తాయో ఖచ్చితంగా నేర్పిస్తానని చెప్పి మీకు మాటిస్తున్నాను. అవసరం లేదా? అలాగే ఎంసెట్లో కూడా రేపు షార్ట్ టర్మ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. అలాగే మీ అందరూ ఈ సంవత్సరం, ఎందుకంటే ఈ 23 సంవత్సరాల్లో తీసుకున్నటువంటి నిర్ణయం ఇప్పుడు ఈ విద్యా సంవత్సరంలో ఓ పెద్ద కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. దానికి మీరందరూ, మీ తల్లిదండ్రులు అందరూ కూడా సహకరించాలి. మనం దర్శితో పాటు ఎర్రగొండపాలెం, మార్కాపురం, అలాగే చీమకుర్తిలో ఈ విద్యా సంవత్సరంలో స్కూల్ స్టార్ట్ చేస్తున్నాం. చాలా చక్కగా. అలాగే రాబోయేటువంటి 25 అకాడమిక్ ఇయర్కి మనం 25 సంవత్సరంలోకి వచ్చేస్తాం, సిల్వర్ జూబ్లీ. నాకు అనిపిస్తుంది 23 సంవత్సరాలు ఊరికే అయిపోయింది, ఏం చేయలేకపోయాం. ఇంకా చేయాల్సింది చాలా ఉంది, చేసింది చాలా తక్కువ. అయితే బాబు నాకేమైందంటే మా మిత్రులు అందరూ కూడా గుండారెడ్డి నీ ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు. నాకేమో అసలు నాకు అక్కడే ఉంటుంది, ఏమి నేను చేసింది ఇంకా ఫ్రూట్ఫుల్ కాలేదు, నేను కానీ కళలు ఇంకా ఫ్రూట్ఫుల్ కాలేదు, ఇంకా చేయాలి అని చెప్పేసి నేను తపన పడుతున్నాను. భవిష్యత్తులో మనం 25 విద్యా సంవత్సరానికి మనం ఇంజనీరింగ్ కాలేజ్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. సిల్వర్ జూబ్లీ సందర్భంగా అన్ని బ్రాంచెస్లో, ఎందుకంటే ఇదే వాస్తవంగా ఇన్స్టిట్యూషన్ ప్రారంభమైంది ఈ ఇన్స్టిట్యూషనే కాబట్టి వాస్తవంగా దీనికే సిల్వర్ జూబ్లీ ఉంటుంది. మిగతా అన్నీ కూడా 2010 తర్వాత స్టార్ట్ అయ్యాయి. 2005లో డిగ్రీ, 2007లో బిఎడ్, 2010లో పీజీ, 2012లో డిఎడ్, అలాగే 2013, 14, 15, 16, 17లో ఇవన్నీ రకరకాల ప్లేసెస్లో జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజెస్ అన్నీ కూడా ప్రారంభించాం. ఈ సంవత్సరం 24-25 విద్యా సంవత్సరం నుంచి స్కూల్స్ ప్రారంభిస్తున్నాం. స్కూల్స్లో కూడా ఒక ఇన్నోవేటివ్గా చాలా సిస్టమేటిక్ అంతా కూడా, అంటే ఇంకా సార్ వాళ్ళు పబ్లిసిటీ చేయలేదు, మైకులు పెట్టలేదు అని అనుకుంటూ ఉండొచ్చు. మీరందరూ ఈ సరౌండింగ్లో, జిల్లాలో ప్రతి గ్రామంలో శ్రీ గౌతమి స్టూడెంట్ ఉన్నాడనేటువంటి ధైర్యంతో నేను ముందుకెళ్తున్నాను. ఉన్నారా లేదా? ఆ కాన్ఫిడెన్స్తో వెళ్తున్నారు. ఎందుకంటే మన సార్ వాళ్ళు కూడా నా ముందు చెప్పలేక, కానీ సార్ ఇంకా స్టార్ట్ చేయలేదు, ఇంకెప్పుడు స్టార్ట్ చేస్తాడు, ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. జనరల్గా ఎవరైనా కూడా ఏదైనా ఒక కార్యక్రమం చేసేటప్పుడు వాళ్ళకి కాస్త ఆందోళన ఉంటుంది. అదే భగవంతుడు నాకు మాత్రం ఆందోళన ఇవ్వాల, కొంత భయం కూడా తక్కువ ఇచ్చాడు. సో ఇలాంటి పరిస్థితి లేదు కాబట్టి మీరు కూడా అందరూ ధైర్యంగా ఉండండి. మంచిగా ఇంకా ఫెసిలిటీస్ మీరు చూస్తున్నారు. గత 5 సంవత్సరాల నుంచి స్టూడెంట్స్కి ప్రతి సంవత్సరం మంచి మంచి ఫెసిలిటీస్ పెడుతున్నాం. అలాగే డిగ్రీ విద్యలో ఈ సంవత్సరం డిగ్రీ అకాడమిక్తో పాటు ఆన్లైన్, మీకు అందరికీ తెలుసు, ఈరోజు బీటెక్ అయిపోయో లేదా డిగ్రీ అయిపోయి మంచి సాఫ్ట్వేర్ కోడింగ్ వస్తే ప్రతి ఒక్కరు మినిమం 3 లక్షల నుంచి 60 లక్షల దాకా ప్యాకేజ్ తీసుకుంటున్నారు. నాకు తెలిసి మన స్టూడెంట్సే, మన కాలేజీలో చదువుకున్న స్టూడెంట్స్ 40-50 లక్షలు ప్యాకేజ్ తీసుకుంటున్నారు. ఎంత కాలానికి అనుకుంటున్నారు? ప్రయాణం సంవత్సరానికి 40-50 లక్షలు మన కాలేజీ స్టూడెంట్స్ ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా ఉన్నారు. అలాగే మన కాలేజ్ స్టూడెంట్స్ అబ్రాడ్లో ఉన్నారు. మన కాలేజ్ స్టూడెంట్స్ గ్రూప్ 1 ఎంప్లాయీస్గా, టీచర్స్గా, బ్యాంక్ ఎంప్లాయీస్గా చాలా చోట్ల ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో కనుక మనం స్టూడెంట్స్కి మంచిగా అందాలని చెప్పేసి పోతీస్ అకాడమీ అనేటువంటి ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా అథమెటిక్ రీజనింగ్ చెప్తున్నాం. ఎందుకంటే మీరంతా కూడా ఇంటర్మీడియట్లోకి వచ్చేసరికి ఓన్లీ మీకు ఇంతలా బుక్స్ ఉంటాయి బాబు. అక్కడ హీరోస్ హీరోయిన్స్ అంతా కూడా కాస్త
ఉత్సాహం ఉంటే నాకు కూడా ఉత్సాహం ఉంటుంది. ఈనాటి హీరోస్ మీరు హీరోయిన్స్, మేమంతా కూడా ఏదో మాకు తెలిసింది చెప్పేసి వెళ్ళిపోతాం. తర్వాత పాటించాల్సింది మీరే. పాటిస్తే మంచిగా పైకి వెళ్తారు, పాటించకపోతే మీకు ఇందాక 2 ఆప్షన్ చెప్పా. ఒకటేమో మనం పాల కార్యక్రమం, ఇంకోటేమో సిమెంట్ పని కార్యక్రమం. ఈ 2 లేకుండా ఉండాలంటే చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఖచ్చితంగా డిగ్రీలో, ఎందుకంటే మనం ఈ జిల్లాలోనే కాదు ఈ యూనివర్సిటీ పరిధిలో కూడా నేను చాలా డిగ్రీ కాలేజెస్ చూస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో అన్ని డిగ్రీ కాలేజెస్, వాస్తవంగా నేను ఎక్కడికి పోను కానీ మన కాలేజీలో వాళ్ళు నన్ను గెస్ట్గా పిలుస్తూ ఉంటారు. నేను రాలేను, అంతవరకు అసోసియేషన్కి చేయడానికి నాకు టైం సరిపోవట్లేదు, దయచేసి నన్ను. ఈరోజు అనంతపురంలో కూడా ఒక ప్రోగ్రాం ఉంది, మా పిల్లలకు మా ప్రోగ్రాం ఉంది. నేను మా పిల్లలతో ఉండాలి, మా పిల్లలతో స్పేర్ చేయాలి, మా పిల్లల్ని ముందుకు తీసుకెళ్ళాలి. నేను ఇక్కడ సక్సెస్ అయితే మీ అందరితో ఉంటానని చెప్పాను. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి డిగ్రీలో ఇంకా అద్భుతంగా. ఎందుకంటే ఇప్పుడు మీకు ఇంకో విషయం చెప్తున్నా, మీరందరూ బీటెక్ చేసి సాఫ్ట్వేర్ అవుతారనుకుంటున్నారేమో. రేపు ఇప్పుడు ఎలన్ మాస్క్ వచ్చాడు, మీకు తెలుసా ఎలన్ మాస్క్ ఎవరు ఊహించి ఎలన్ మాస్క్ ఈ మధ్య బ్రెయిన్లో న్యూరో చిప్ పెట్టి మనిషిని కూడా మనిషి చిప్లో పెట్టేసి పనిచేయించే కార్యక్రమానికి వచ్చాడు. చదివారా? రీసెంట్గా అంతా 4-5 రోజుల క్రితమే జరుగుతూ ఉంది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. మేము ఒక కోడ్ చెప్పి ఇప్పుడు మనం ఒక ఇన్స్టాల్ చేస్తారు మన టీవీలో, క్లాస్ రూమ్లో. దానిలో చెప్పేసేసి చక్కగా పలానా ఫిజిక్స్ పాఠం చెప్పంటే చక్కగా బ్యూటిఫుల్గా మంచి డ్రెస్ వేసుకొని రోబోట్ బ్రహ్మాండంగా మీకంటే కూడా సూపర్గా ఎవరు ఐ థింక్ ఈయన ఐ సినిమాలో ఉంటారు హీరోయిన్, అట్లా వచ్చి చెప్పేస్తారు. ఏం పేరు ఏం పేరు ఐ సినిమాలో ఉంటుంది హీరోయిన్. సో ఇక్కడ అంత చక్కగా, ఎందుకంటే ఈ మధ్య నేను కొన్ని వీడియోస్ చూసా. వీడియోస్ చూసినాక నేను మంచిగా చాలా బాగా చెప్పాను లెసన్ అని చెప్పి చూస్తే ఎవరో అంటే కింద రోబోట్ అని మైండ్ బ్లోయింగ్. చక్కగా డిజైన్ చేస్తున్నారు. మీరు ఈ మధ్య ఇది కూడా చూస్తున్నారు కదా, డీప్ ఫేక్ అని మన ఫేసులన్నీ మార్పింగ్ చేసి రకరకాలుగా చేస్తున్నారు. సో టెక్నాలజీ వస్తూ ఉంది కనుక మనం అప్డేట్ అవ్వాలి. ఇంకా కొంత చాలా అప్డేట్స్ వచ్చేటువంటి పరిస్థితి కాబట్టి సాఫ్ట్వేర్కే కాదు చాలా రంగాలు ఉన్నాయి. సోలార్ కావచ్చు, డ్రోన్ టెక్నాలజీ కావచ్చు, మనం ఇవన్నీ కూడా చాలా చేయాల్సినటువంటి పనులు ఉన్నాయి కాబట్టి సో దానికి అనుగుణంగా పోతీస్ కానివ్వండి, అథమెటిక్ రీజనింగ్ కానివ్వండి, కోడింగ్ కానివ్వండి, సో ఇట్లా ఐక్యూ గురు అని చెప్పేసి వాళ్ళ ద్వారా ఆన్లైన్ క్లాసెస్ పెట్టించాం. వాళ్ళ ద్వారా ఆన్లైన్ క్లాసెస్ ఎందుకు పెట్టించామంటే బాబు లాస్ట్ హీరో కొద్దిగా వినమ్మా, ఎందుకంటే మీతో ఇదివరకు ఇట్లాగా ప్రేయర్ పెట్టేవాళ్ళం. గత 3-4 కరోనా ముందు ఏదో వారానికి ఒకసారైనా మాట్లాడే అవకాశం వస్తుంది. ఇప్పుడు మీతో సంవత్సరానికి ఒకసారి కూడా మాట్లాడే అవకాశం రావట్లేదు. ఇంకా భవిష్యత్తులో ఇంకా కొంచెం ఏదన్నా బిజీ అయిపోతే కనుక ఎప్పటికెప్పుడు నేను కూడా మెకానికల్ లాగా తిరుగుతూ ఉంటాను. సో కనుక ఈ కొత్త అడ్వాన్స్ టెక్నాలజీస్ వస్తున్నాయి. ఈ ఐక్యూ గురు ద్వారా ఏంటంటే మీకు చెప్పారో లేదో, మన కాలేజీలో వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. 3 years మనకు ట్రైనింగ్ ఇస్తారు. ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత వాళ్ళే జాబ్ ప్లేస్ చేపిస్తారు. మీకు టాలెంట్ ఉండి ఎంత పెద్ద జాబ్ చేస్తే వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చిన దానికి ఫస్ట్ ఇయర్లో వచ్చేటువంటి ఒక 20% శాలరీ, సపోజ్ ఒక 5 లక్షల ప్యాకేజ్ సెలెక్ట్ అయ్యారనుకోండి, ₹1,00,000 కంపెనీకి ఇవ్వాలి. తర్వాత ఏం లేదు, ఫస్ట్ ఇయరే. సో ఇలా మేము వాళ్ళతో టైప్ అయ్యి మన కాలేజీలన్నీ కూడా చేస్తూ ఉన్నాం. సో ఇన్ని చేయాలనేటువంటి ఆరాటము ఈరోజు నేను చేస్తున్నా. అదేవిధంగా గుంటూరులో కూడా చేసాం, అక్కడ కూడా స్టార్ట్ అయిపోయింది. సో అందరూ మనకు మంచి ఎఫిషియెంట్ ఎమినెంట్ లెక్చరర్స్ ఉన్నారు, మనకి టెక్నాలజీ తోడుంది. మీరందరూ కూడా సహకరించి చక్కగా సద్వినియోగం చేసుకోవాలని ఈ విద్యా సంస్థలు. ఎందుకంటే మీరు అనుకుంటారు మనం బయటికి వెళ్తే కానీ ఇక్కడ ఏముందో తెలుస్తుంది. ఎందుకంటే మన పిల్లలు ఇక్కడ ఉంటే మాత్రం మీరందరూ సార్ ఊరికే చెప్తా ఉన్నాలే డబ్బా అనుకుంటారు, నాగేంద్ర బాబుని ఇందరు మమ్మల్ని అందరినీ కూడా మనసులో బయట అనుకుంటుంటారు లోపల.
ఎందుకంటే మనకి భగవంతుని ఇచ్చిన వరం ఏంటంటే మనిషికి ఒక్కడికే సాధ్యం బాధపడటం, కష్టపడటం, ఏడవటం, కష్ట సుఖాలు చెప్పుకోవటం. ఇంకా మిగతా ఈ జీవకోటి రాసి ఎవరికి ఈ భూమి మీద ఉన్నటువంటి ఎవరికి కూడా అలాంటి అవకాశం లేదు. అవునా కదా? మన బాధలు ఉంటే నాకు ఎన్ని కష్టాలు ఉన్నాయంటారు. అంటే భగవంతుడు మనం కష్టాలు చేయగలం కాబట్టే కదా ఇచ్చింది. మనం ఏడవగలం కాబట్టి ఏడిపించాడు, సంతోషపడం కాబట్టి అందుకే చిల్లవ్వమంటున్నాడు. నీకు ఇన్ని ఇచ్చాడు. మన అదృష్టవంతులు అసలు. ఈ అదృష్టాన్ని మనం జాగ్రత్తగా డీల్ చేసుకొని మనం ఎంతకాలం బతికి ఇంకో అవకాశం ఉంటే ఇంకా భగవంతుడు ఇన్వెస్ట్ చేసి ఇంకా ఎక్కువ బతికేయడానికి ప్రయత్నం చేయాలి. సో ఇట్లా ప్రయత్నం చేస్తారని, అలాగే పాజిటివ్గా అమ్మాయిలు కూడా దయచేసి ఎవరు కూడా చదువును మధ్యలో ఆపేయద్దు. నేను ఇక్కడ నా కాలేజ్ పెట్టిన దగ్గర నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఇంటర్మీడియట్ అయిపోయేసరికి 5 to 10% అమ్మాయిలకు పెళ్లి చేసేస్తున్నారు. డిగ్రీ ఫస్ట్ ఇయర్కి వచ్చేసరికి 10%, సెకండ్ ఇయర్కి వచ్చేసరికి 10%, ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి 30% అమ్మాయిలు పెళ్లి చేసేస్తున్నారు. ఏముందా జీవితం అంటే తర్వాత 4 ఏళ్ళ తర్వాత వీళ్ళు సార్ ఏముందంటారు, ఇద్దరు పక్కన తోడుంటారు, అటు ఇటు స్కూలు తీసుకెళ్ళడం రావటం, ఇదే జీవితం. కొంచెం చదువుకున్నట్లయితే మీ కాళ్ళ మీద మీరు నిలబడేటువంటి అవకాశం ఉంటుంది. మీ లైఫ్ని మీరు సస్టైన్ చేసుకునే అవకాశం ఉంటుంది. దయచేసి మీ అందరికి కూడా ఇవన్నీ కూడా నేనేదో చదువుకోను లేకపోతే ఇంకోటి కాదు నేను చెప్పేది. ఇట్ ఈస్ ద రియల్. మనిషి జీవితంలో ఇవన్నీ కూడా మనం చేస్తే మనం సక్సెస్ అయితే ఆ కిక్కే వేరంట. ఎందుకంటే మీరు కిక్ సినిమా చూశారు, వాడు కిక్ కోసం వాడు ఏదైనా చేస్తాడు అన్నట్ల మీ సక్సెస్ కోసం మీరు చేయాలని చెప్పేసి కోరుకుంటూ, మన విద్యార్థులందరికీ కూడా భగవంతుడు మంచి తెలివితేటల్ని, మంచి ఆలోచనని, రేపు ఎగ్జామ్స్లో ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఎగ్జామ్స్ రాసే విధంగా మీ అందరికీ ఆ భగవంతుడు శక్తిని ప్రసాదిస్తారని కోరుకుంటూ, మీ అందరితో లేట్ అయినప్పటికీ మీ అందరినీ కాస్త ఎక్కువగా ఈరోజు అనుకోకుండా, ఎందుకంటే ఆఫ్టర్ కాస్త హెల్త్ పికప్ అయిన తర్వాత కొంచెం ఈరోజే కొద్దిగా ఎక్కువ వాయిస్ వస్తూ ఉంది. ఎక్కువ తోడి మాట్లాడినందుకు తప్పుగా అనుకోవద్దు. మీకైతే అన్ని మంచి విషయాలే చెప్పానని నేను అనుకుంటున్నాను. మీ భవిష్యత్తుకి మీ తల్లిదండ్రులు, అమ్మా నాన్న అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అంటే కనుక ఖచ్చితంగా మీరు ఇవన్నీ చేయాలని చెప్పేసి కోరుకుంటూ, మరొకసారి ఆ భగవంతుని మీ అందరికీ మంచి శక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అధ్యక్షుల వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.